హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మనము దోశ లేక పెనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. మనము ఎన్నో ట్రై చేస్తూ ఉంటాం. మనం దోశ రావడానికి ఎక్కువ మాడిపోయినా దోశ రావట్లేదు కదా. ఇలా నేను ఒకటి చూపిస్తాను, అది చూపిస్తానండి. చూద్దామా? ఇప్పుడు దోశ పెనం రాక అంతా లైన్స్ అన్ని కనిపిస్తున్నాయి మీకు. అంత స్పూన్తో అంతా ఇది నాస్టిక్ పెనమే అండి. ఇది నాస్టిక్ పెనం లైన్స్ పెడితే దోశ రావు అన్నారు. నాకేం వచ్చిందండి నాస్టిక్ పెనమే ఇది. చూడండి, ఇక్కడ లైన్స్ పడినాయి. దోశ రాక స్పూన్తో అంతా గీకేసినారనమాట. ఇక్కడ ఎన్నో విధాలు ట్రై చేశాను నేను. అని మనము అన్నము ఉంచుతాం కదండి, ఆ గంజి నీళ్ళు దీంట్లో నానబెట్టేసాను. 1 గంట నానబెట్టినాను. అట్లా కూడా వస్తుంది ఏమన్నా. అన్ని విధాలు ట్రై చేసినా కానీ నాకు దోశ రావట్లేదు. సరే చూద్దాం, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. దోశ బాగా వచ్చేసింది. ఫస్ట్ సరిగా రాకపోతే రెండే బాగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ 9 సంవత్సరాలు పెన్ను అండి. నేను మళ్ళీ పెన్ను పక్కన పడలేక నా ఇష్టం లేక ఫస్ట్ రెండోసారి పెన్ను తెచ్చుకున్నాను. అది సరిగా రావట్లేదు. దీంతో బాగా వస్తుంది. పెప్పర్ దోశ వచ్చింది, మీరు చూసారు కదా, పలుచగా వచ్చింది దోశ. నాకు ఇష్టం పడేలాక అన్ని విధాలు ట్రై చేసాను. లాస్ట్కి ఇది కూడా చూద్దామని చెప్పి ట్రై చేశాను. బాగానే వచ్చింది. పసుపు, ఎర్రగడ్డ, సాల్ట్, 3. సాల్ట్ వేసినా లైన్స్ ఏం పడవండి. మనం గల్లు ఉప్పేస్తే లైన్స్ పడతాయి, సాల్ట్కి ఏం పడదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుందా? దోశ వేసేటప్పుడు కనిపిస్తుందిలేండి. ఇప్పుడు కొంచెం లైట్గా కనిపిస్తున్నట్లుంది. చూడండి, ఇక్కడ కొందరు నాస్టిక్ పెన్ పైన లైన్స్ పెడితే రావు అంటారు, కానీ నాకేమో వచ్చిందండి. ఏ పెనమైనా వస్తుందండి. ఒకసారి అంటే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సరే అండి, చూద్దాం దోశ ఎట్లా వస్తుందో. చూడండి, పెనం పెట్టేసిన పొయ్యి మీద హైలో పెట్టుకోవాలి. ఎర్రగడ్డ ఉంది కదా, ఎర్రగడ్డ ఇట్లా కట్ చేసేసుకొని చూడండి, ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇది తీసుకోండి, ఇక్కడ ఉండేది ఇట్లా పట్టుకోవడానికి బాగుంటుంది. ఇది పట్టుకోవడానికి ఇబ్బంది పడతాం మనము. ఇదైతే ఇట్లా పట్టుకొని బాగా రుద్దేయచ్చు. కొంచెం సాల్ట్ చూడండి, సగం స్పూన్ సాల్ట్ వేసాను. సగం స్పూన్ పసుపు చూపిస్తాను. చూడండి, ఇది పెట్టేసుకొని హైలో పెట్టుకోవాలి. మనము బాగా ఇట్లా రుద్దేసుకోవాలండి. ఇది బాగా మాడిపోయేంత వరకు ఇట్లా రుద్దుతూనే ఉండాలి మనము. కొంచెం తగ్గిద్దాం, మళ్ళీ ఎక్కువ మంట వచ్చేస్తాం. చూడండి, ఇట్లా రుద్దేసుకోవాలి. ఇదంతా బాగా వచ్చేస్తుందండి. ఇక్కడ మనము ఎక్కువ హీట్ వచ్చినప్పుడు చెయ్యి ఇట్లా నొప్పినప్పుడు ఫోక్స్ ఉంది కదా, ఈ ఫోక్స్ ఇట్లా పెట్టేసుకుందాం. లోపల చెక్ చేసుకొని ఇట్లా రుద్దేసుకున్నామండి మనం. అప్పుడు ఈ సెగ అనేది చేతికి తగులుకోదు. చూడండి, ఇట్లా పెన్నం అంతా బాగా రుద్దేసుకోవాలి. ఇదంతా నల్లగా వచ్చే వరకు మనం ఇట్లా రుద్దుకుంటూనే ఉండాలండి. 9 సంవత్సరాల క్రితం పెనం తెచ్చి 1 సంవత్సరానికి పక్కన పెట్టేస్తాను నేనైతే. మా పిల్లలు ఏం చేస్తారు ఏమో, దోశ రావట్లేదని ఎంతో ట్రై చేస్తాను నేను. దోశ అనేది రాలేదు. ఇట్లా ట్రై చేస్తాను, మళ్ళీ బాగా దోశ వచ్చేసింది. ఈ నల్లగా ఉండేదంతా బాగా వచ్చేస్తారు మనకి. చూడండి, పొయ్యి ఇట్లా పెట్టేసుకోవాలి. మళ్ళీ హైలో పెట్టద్దు, సెగ వచ్చేస్తుంది. కొంచెం మీడియం సైజులో పెట్టేసుకొని ఇట్లంతా బాగా ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత తగ్గించుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు బాగా రుద్దేసుకోవాలి మనము. ఇట్లా ఒక 5 నిమిషాలు రుద్దుతూనే ఉండండి. ఒకసారి ట్రై చేయండి, ఏమవుతుంది మనము. చూడండి, ఈ నల్లగా ఉండేదంతా వచ్చేస్తుంది బాగా. ఇక్కడ ఏమన్నా అంతా వచ్చేస్తుంది. మీరే చూడండి, పక్క కూడా వచ్చేస్తుంది అంతా. ఇట్లా అంతా బాగా వచ్చేసినాక పెన్ను కడుక్కొని దోశ వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. పెన్నం అంతా ఇట్లా పెట్టేసుకోవాలండి. మనము మీడియం సైజులో పెట్టేసుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టుకోవాలి.
హైలో పెట్టుకొని మళ్ళీ తగ్గించుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలని. ఆఫ్ చేసేసుకొని చూడండి పెన్నం అంతా ఇట్లంతా కింద పడిపోయింది, పోయిపోయినంత. ఇది కడిగేసుకుందాం ఫస్ట్ మనము. చూసారు కదా అంతా కడిగేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని నీళ్ళు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎర్రగడ్డ 2 కట్ చేశాను కదండి, కిందిది వాడేస్తున్నాము, పైది ఇది పైదండి. ఒకటి దీనికి వాడేసిన 2 భాగాలు కట్ చేసినాం కదా, కింది దీన్ని రుద్దేసుకోవడం తీసుకున్నాను, పైది ఇది. పెనం హీట్ అయినాక దోశ వేసేసుకుందాం మనం. ఒకసారి ట్రై చేసి చూడండి, వస్తుంది రాదు మీకే తెలుస్తుంది. ఫస్ట్ నీళ్ళు చల్లేసుకొని ఎర్రగడ్డ ఉంది ఇంత రుద్దేసుకుందాం మనం ఎర్రపైన. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. నూనె వేసేసుకున్నాము. ఫస్ట్ దోశ సరిగా రాదండి, రెండోది బాగా వస్తుంది. చూడండి దోశ ఎలా వచ్చేసిందో, బాగా వచ్చేసింది నీట్గా. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక 5 నిమిషాలు బాగా రుద్దేసుకోవాలండి మనము. కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పుడు 2వ దోశ వేసేసుకుందాం మనం. చూడండి దోశ పెనం రెడీ అయిపోయింది. ఎర్రగడ్డ, పసుపు, సాల్ట్ 3 ఉంటే చాలండి. దోశ పెనం పైన ఫస్ట్ పెనం హీట్ కావాలి, హైలో పెట్టేసుకోవాలి. అది వేసుకున్నాక కొంచెం మీడియం సైజులో పెట్టేసుకొని బాగా రుద్దేసుకోవాలి ఒక 5 నిమిషాలు. మీకు చూపించాను కదా, అట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, వస్తాయి దోశలు. మనం ఎందుకు పెనం పక్కన పెట్టేస్తూ ఉంటాం, మనం కొత్తది కొంటూ ఉంటాము. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. బాయ్ అండి అందరికీ.